ల్యాప్టాప్ వచ్చేటోడు వచ్చి బర్రెని కొనుక్కొచ్చి పాలు పిండుతా అంటే కాదు. 1,70,000 పెట్టి మేము బలరం తీస్తున్నాం. మేము మాకేమన్నా ఏం మిగులుతుందని, కాకపోతే ఏదో దందా నడవాలి. కానీ ప్రజలంతా ఏం చేస్తున్నారు, ప్యాకెట్ పాలు తెచ్చుకుందాము, ప్యాకెట్ పాలు కొనుక్కుందాము, ప్యాకెట్ పెరుగు. కనీసం చిన్నపిల్లలకి కూడా మీరు అవే తాగుతున్నారు. కానీ మీ ఆరోగ్యం మీరే చేతులారా ఖరాబ్ చేసుకుంటున్నారు. కొంచెం ఇది తెలివితోటి చేసుకుంటే లాభమే ఉంటుంది. మనం చేసుకోవాలి, వర్కర్లను నమ్ముకోవద్దు. వర్కర్ లేకపోతే మనం పాలు పిండుకోవాలి. చాలా మంది రైతులు కూడా నష్టపోతున్నారు, డైరీలు ఎత్తేస్తున్నారు. నష్టపోతున్నారు అంటే ఇప్పుడు వాళ్ళకి అవగాహన లేక. ఓకే, ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేస్తే వర్కౌట్ అవుతుందా డైరీ? రైతులందరికీ నమస్తే అండి. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ హర్యానా ముర్రా డైరీ ఫామ్లో ఉన్నామండి. పెద్ద గోల్కొండ ఎగ్జిట్ 15కి అయితే చాలా దగ్గరలో ఉంటుంది, శంషాబాద్. మీకు ఎవరికైనా బఫెలోస్ కావాలంటే ఈ రోజే లోడ్ దిగింది. ఎన్ని గేదెలు దిగే, వాటి పాల కెపాసిటీ ఎంత, రేట్లు ఎంత ఉన్న విషయాలు అయితే మన రవీంద్ర భాయ్ ఉన్నాడు, కనుక్కుందాం. నమస్తే रविंद्र भाई। भाई अभी वो कितना भैंस अवेलेबल है आपके पास? अभी एक लोड आया। एक लोड आया, सुबह आया? हाँ, मॉर्निंग में आया। कितने, वो 10 है 11? 10 भैंस अवेलेबल है आपके पास अभी 10। अभी वो दूध का कैपेसिटी कितने से कितने तक भाई? दूध भैया 17-18 लीटर का भी है। ओके, 12 లీటర్ का भी है, 14 लीटर का भी है, 15 लीटर का भी है, हर प्रकार का भैंस है। మీ పేరు ఒకసారి చెప్పండి. నా పేరు పురుషోత్తం, మాది గౌడవేలి విలేజ్. ఓకే, ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 6 దగ్గర. ఓకే, మీరు గేదెలు కొనడానికి వీళ్ళ ఫామ్కి వచ్చారు. అవును. ఎన్ని గేదెలు కొనుగోలు చేశారు? ఇప్పుడైతే ఈ ప్రజెంట్ అయితే 2 తీసుకున్నాం. 2 తీసుకున్నారు. ఓకే, ఎప్పుడు వచ్చారు? ఈ రోజు వచ్చారు. అంటే మీకు ఆల్రెడీ డైరీ ఉందా? డైరీ ఉంది, ఒక 10 బర్రెలు ఉన్నాయి. ఓకే, డైలీ పాలు రాతాలు వస్తాం. ఫస్ట్ టైమా మీరు ఇక్కడ తీసుకోవడం ఈ ఫామ్లో? ఫస్ట్ టైం. రవీందర్ భాయ్ పరిచయం ఇంతకు ముందుకు. ఓకే, ఆయన మంచి మంచి బర్రెలు తీసుకొస్తాడని చూసిన, 2-3 సార్లు చూసిన. ఈ రోజు తీసుకున్నాం. ఓకే, అంటే వీళ్ళ ఫామ్కి రావడానికి కారణం అంటే హర్యానా ముర్రా ఉన్నదని, జర మిల్కింగ్ కూడా బాగుంటుంది, జర లైఫ్ టైం ఇస్తాయని. ఇదివరకు మీరు ఎక్కడ తీసుకున్నారు? ఇదివరకు మీరు ఇదివరకు నార్మల్గా హర్యానా నుంచి తీసుకున్నాం. ఇక్కడ నార్సింగ్, సంగారెడ్డి అక్కడ నుంచి తీసుకొచ్చినాం. ఓకే, 10 గేదెల పేరు మీద ఎన్ని పాలు సప్లై చేస్తున్నారు మీరు? అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇచ్చేవి ఒక 6 బర్రెలు ఉన్నాయి. ఓకే, పొద్దున సాయంత్రం కలిసి ఒక 60 లీటర్ల వరకు ఇస్తాం. ఒక 60 లీటర్లు. ఎంత లీటర్ వచ్చేసి పాలు? ఇప్పుడు ప్రజెంట్ అయితే 100 రూపీస్ పోస్తున్నాము. కాకపోతే తీసుకునే వాళ్ళు మాత్రం రేటు పెంచుతలేరు ఇంకా. ఓకే, 70-80 అట్లా అడుగుతున్నారు. పాల రేటు కూడా పెరిగితే బాగుంటుందని మా ఆలోచన. దానాల రేట్లు కూడా బాగా పెరిగిపోయినాయి. దానాల రేటు టూ మచ్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. గడ్డి, దానా. ఇప్పుడు జీతాన్ని వర్కర్ని పెట్టుకోవాలన్నా కానీ 25,000 అవుతుంది. వాళ్ళకి తిండి మనమే, రూము మనమే. నెలకి వచ్చి 25,000 మనం ఇస్తున్నాం ఇప్పుడు ప్రజెంట్. ఓకే, ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేస్తే వర్కౌట్ అవుతుందా డైరీ? ఇంకా ఏది ఉన్నా కానీ ఆలోచించుకొని దిగాలి. కొంచెం సొంతం ల్యాండ్ ఉండాలి మనకి. ఓకే, సొంతం ల్యాండ్ ఉండి గడ్డి ఉంటేనే మనకి వర్కౌటబుల్ అవుతుంది. నువ్వు ప్రతి ఒక్కటి కొనుక్కొచ్చి పెట్టాలంటే గిట్టుబాటు కాదు. ఓకే, మీకు ఇప్పుడు ఉన్న డైరీ సొంతమేనా? సొంతం డైరీ, మాకు సొంతం పొలం ఉంది, గడ్డి అన్నీ ఉన్నాయి. ఓన్లీ దానా ఒక్కటే బయట నుంచి తీసుకొస్తాం. ఓకే, దానా అంటే ఏదేది కొనుగోలు చేస్తారు యాక్చువల్గా? పత్తి పిండి, శనగచున్ని, కొబ్బరి పిండి, ఇవి రెగ్యులర్గా. ఎంత వేస్తారు గేదెకి వచ్చేసి? వేస్తాం డేకి ఒక 10 kg బకెట్ వేస్తాం. 10 kg బకెట్ వేస్తాం. ఓకే, పాలు అయితే మనకి ఒక 60 లీటర్ల పైన, 60 లీటర్లు, 100 రూపాయలకి అయితే అవుతున్నాయి. ఓకే, ఇక్కడ ఎన్ని గేదెలు తీసుకున్నారు? ప్రెజెంట్ అయితే ఇక్కడ 2 బర్రెలు, 2 తీసుకున్నారు. ఓకే, పాలు చెక్ చేసుకున్నారా మరి? చూసినాం, ఇప్పుడు పిండి చూసారు. ఓకే, రెండు గేదెలు అయితే పాలు చెక్ చేసారు. ఎన్ని పాలు అని చెప్పారు, ఎన్ని ఇస్తున్నాయి అందాలు? ఒక బర్రెకి 5 చెప్పిండు, ఒక బర్రెకి 6 చెప్పిండు. 6 చెప్పారు. ఓకే, అయితే ఇస్తున్నాయి పాలు, చెప్పిన పాలు అయితే ఇస్తున్నాయి. మళ్ళీ సాయంత్రం చూసుకుంటారా లేకపోతే తీసుకుపోతారా? రేపు మా ఇంటి దగ్గరికి వెళ్ళినాక తీసుకుంటాం. రవీందర్ భాయ్ పరిచయం కాబట్టి ఆయన గ్యారంటీ ఇస్తా అని అంటుండు. ఓకే, ఇంకా నమ్మకం పైన కొండవుతున్నాం. ఇవి మంచిగా సక్సెస్ అయితే మళ్ళీ తీసుకెళ్తాం. ఓకే, అంటే ఈ గేదెల రంగంలోకి వస్తే మీరు ఇదివరకు ఏం చేసేవారు? నేను ఇప్పుడు ప్రజెంట్ మేము రియల్ ఎస్టేట్ చేస్తాను. ఓకే, మిగతా మాకు మా డాడీది ఒక 40 years నుంచి దందా అన్నమాట. మా డాడీ ఇంకా ఆయన కొంచెం సాధనైతే లేదని నేను నడిపిస్తున్నా. ఓకే, ఇట్లా మా డాడీ కూడా ఉంటాడు, నేను కూడా ఉంటాను. రియల్ ఎస్టేట్ తో పాటు ఇది చేస్తాం. ఓకే, ఇప్పుడు రియల్ ఎస్టేట్ కొంచెం డౌన్ అయిపోయింది కాబట్టి ఇది ఇంకా మాకు ఇది 40 ఏళ్ళ దందా. ఇది 40 years నుంచి ఉంది ఇది గేదెలు. మా డాడీ సిటీకి పాలు సప్లై చేస్తాడు. ఓకే, అట్లా ఇప్పుడు ఆయన అయితలేదని అనేసినాం. ఇప్పుడు మీరు సిటీకి సప్లై చేస్తారా? నేను ఇక్కడ గుండ్లపోచంపల్లి, కొంపల్లి ఏరియాలో నేను సప్లై చేస్తాను. ఓకే, మొత్తం ఇంకా పెంచుదామనే ప్లానా పెద్దగా? ఇంకా పెంచుతాను అంటే ఎక్కువ లిమిట్ కాకుండా ఒక నార్మల్గా ఒక 10-12 బర్రెలను మెయింటైన్ చేస్తే, వీటికి ఉన్న బర్రెలకు మంచిగా తిండి పెట్టి అవే పాలు తీస్తే మనం సెట్ అవుతాం. ఏం కాదు, పెద్ద ఎత్తున పోతే కూడా లాస్ అవుతాం. మరి చాలా మంది రైతులు కూడా నష్టపోతున్నారు, డైరీలు ఎత్తేస్తున్నారు. నష్టపోతున్నారు అంటే ఇప్పుడు వాళ్ళకి అవగాహన లేక. ఇప్పుడు చదువుకున్న వాళ్ళకు తెలియదు. నువ్వు ల్యాండ్ లీజ్కు తీసుకొని మనం రెంట్ కట్టడము,
ఈ గడ్డి కొనుక్కొచ్చి పెట్టడం అవన్నీ పెట్టడం వల్ల కొందరికి గిట్టుబాటు కాదు. ఇప్పుడు మనం ఈడ హైదరాబాద్లో ఉంటాం, ఎన్నో ఊర్లో ల్యాండ్ తీసుకుంటాం, నువ్వు పోనీ అప్ డౌన్ చేయడానికే డైలీ ఖర్చు అవుతుంది. కొంచెం ఇది తెలివితోటి చేసుకుంటే లాభమే ఉంటుంది. మనం చేసుకోవాలి, వర్కర్లను నమ్ముకోవద్దు. వర్కర్ లేకపోతే మనం పాలు పిండుకోవాలి. వాళ్ళ మీద వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు నేనున్నాను, పొద్దున సాయంత్రం నేనే పాలు తీసుకుంటాను, వాళ్ళు కూడా ఉంటారు, జీతం వాళ్ళు ఉంటారు, మేము కూడా తీస్తాం. అట్లా ప్రతి ఒక్క పని చేయాలి, గడ్డి కోసుకోవాలి, చేయాలి. ప్రతి ఒక్కటి చేస్తేనే దగ్గరుండి చేసుకుంటేనే మనకు వర్కౌట్ అవుతుంది. ఓకే, మనకు పని వస్తేనే దీంట్లో దిగితేనే బెటర్. అవగాహన ఉండాలి. ఇప్పుడు మనము ల్యాప్టాప్ వచ్చేటోడు వచ్చి బర్రెని కొనుక్కొచ్చి పాలు పిండుతా అంటే కాదు. అట్లా ఓకే, అవగాహన ఉండాలి. పన్నోడి మీద వదిలిపెడితే మాత్రం బర్రెట్ బాన్షన్ అన్నట్టు అట్లా. ఓకే, పనులు ఉన్నారా మీకు ఇంటి కాడ? ఉన్నాడు, ఒక అతను ఉన్నారు. ఓకే, వాళ్ళతో పాటు మీరు చేస్తారు కాబట్టి చేస్తాం. తెలియని వాళ్ళు మాత్రం వర్కర్ల మీద వదిలేస్తే డిమాండ్ బాగా డిమాండ్ ఉండదు. వాళ్ళు మెయింటైన్ చేయరు, పట్టించుకోరు. ఇప్పుడు నువ్వు ఇంత మంచి బర్రె పెట్టినావు, 3 లక్షలన్నర పెట్టినాం, అవును, నువ్వు తీసుకుపోయి వానికి అప్ప చెప్తే వాడు ఏం చేస్తాడు, వాని జీతం వచ్చేది చూసుకుంటాడు, ఎట్టి పిండుతాడు, ఇంత గడ్డి వేస్తాడు, మేతేస్తాడు, దానికి జ్వరం వచ్చిందా ఏమైందా అనేది వాడు చూడాడు, మనం చూసుకోవాలి అవన్నీ. అట్లా. ఓకే, అలా చేస్తే మాత్రం డైరీలో ప్రాఫిట్స్ ఉంటాయి. మనం డైరీకి వస్తే కూడా లాభం ఉండదు. రాతాలు పోసుకోవాలి, 100, 110, 120 రూపాయలు. ఈ పాలు తీసుకునే వాళ్ళు కూడా పాలకు రేటు పెడతలేరు. 100 రూపాయలు అంటే వద్దంటారు. ఓకే, అట్లా పాల రేటు కూడా పెంచితేనే బాగుంటుంది. మాకు కూడా ఇప్పుడు దానా రేటు పత్తిపిండి 42 రూపాయలు ఉంది కిలో. మాకేం వర్కౌట్ అవుతుంది? గడ్డి మోపు కొంటే కట్ట 110 రూపాయలు ఉంది. ఇవన్నీ పెట్టుకుంటే బయట ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి తెలియక ఇవన్నీ పెట్టుకుంటారు. కాకపోతే ఐడియాతోటి చేసుకుంటే లాభమే ఉంటుంది. మనకు సొంత పొలం ఉండాలి. సొంత పొలం ఉండి సొంతం గడ్డి ఉంటే నీకు ఆ 50% దీని ఖర్చు కాకుండా ఉంటుంది. ప్రతి ఒక్కటి బయట నుంచి కొనుక్కొచ్చి పెడితే మనకేం మిలగదు. పాల రేట్ కూడా ఇంకా కొంచెం పెంచితే మనకి రైతులకు బాగుంటుంది అని అట్లా. హర్యానా ముర్రా డైరీ ఫామ్లో ఉన్న ప్రజెంట్ అయితే ఫస్ట్ గేదె గురించి మాట్లాడదాం. रविंद्र भाई, ये भैंस का डिटेल्स बताइए ना। ये सेकंड टाइम का है, రెండో ఈతలో ఉంది. दूध కెపాసిటీ भाई? दूध कैपेसिटी भैया 15-16 లీటర్ का 15-16 లీటర్ల పాలు ఇచ్చేది. దీని అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. ఫుల్ హైట్ భయ్యా, ఫుల్ హైట్ సైజ్ చూసుకోవచ్చు మీరు. మంచి క్వాలిటీ గల గేదెలు అయితే రెడీగా ఉన్నాయండి. 4 రూముల మధ్య గ్యాప్ కూడా చూసుకోవచ్చు. దీని అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. చాలా హెవీ సైజ్ ఉందండి. గేదె మాత్రం మంచిగా ఉంది, సైజ్ మాత్రం చూసుకోవచ్చు. అవి కిतना दूध दिया? अभी इसमें 12 रेडी है. 12 లీటర్లు అయితే దీని దగ్గర ఉన్నాయి. యాక్చువల్ మిల్క్ కెపాసిటీ భాయ్? మిల్క్ కెపాసిటీ భయ్యా 15 లీటర్ ప్లస్ जाएगी. ఒక 15 లీటర్ల పైన పోతుందని చెప్తున్నారు. ప్రజెంట్ అయితే మనకి 12 లీటర్లు అయితే రెడీగా ఉన్నాయని చెప్తున్నారు. इसके साथ बच्चा है. हाँ, बच्चा है. మనకి దూడ కూడా రెడీగా ఉంది. దూడ కూడా మేల్ కాఫ్ కూడా ఉందని కూడా చెప్పడం జరుగుతుంది. దీని సైజ్ బాగుందండి, హైట్ కూడా మంచిగా ఉంది. అన్ని కూడా ఇక్కడ పాలు చెక్ చేసుకోండి. దీని హైట్ సైజ్ అన్ని చూసుకోండి. అట్లాగే మీరైతే 2 పూటలు కాదు 3 పూటలు కూడా ఇక్కడ పాలు చెక్ చేసుకున్న తర్వాతనే కొనుగోలు చేయొచ్చు అని కూడా మనకి హర్యానా ముర్రా డైరీ ఫామ్ రవీంద్ర భాయ్ అయితే చెప్పడం జరుగుతుంది. దీని అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. 4 రూముల మధ్య గ్యాప్ కూడా చూసుకోండి. అన్ని చెక్ చేసుకోండి. అవగాహన ఉన్న రైతులు వచ్చి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి. చూసుకోవచ్చు. క్వాలిటీ గల గేదెలు అయితే రెడీగా ఉన్నాయి. హర్యానా జింద్ నుంచి అయితే ఈరోజు మార్నింగ్ రావడం జరిగిందని చెప్పారు. మొత్తం కూడా 10 గేదెలు అయితే అవైలబుల్ ఫర్ సేల్ ఉన్నాయండి. थर्ड टाइम का है. థర్డ్ టైమర్ మూడో ఈతలో ఉంది. दूध కెపాసిటీ भाई? दूध कैपेसिटी भैया इसका 17-18 लीटर का. ఇది కూడా మనకి 17-18 ఆ పూరా హై మిల్కరే. हाई मिल्कर भैया, फुल साइज, फुल సైజ్ హైట్ చూసుకోవచ్చు. అన్ని కూడా హై మిల్కర్లు అని కూడా చెప్పడం జరుగుతుంది. మంచి క్వాలిటీ గల గేదెలు అయితే ఈ రోజు మార్నింగ్ అయితే దిగాయండి. మొత్తం కూడా 10 ఉన్నాయి. కిतना दूध రెడీ అభి? भैया अभी इसमें 12-13 లీటర్ दूध రెడీ है. 12-13 లీటర్లు ఇప్పుడు రెడీ ఉన్నాయని చెప్తున్నారు. యాక్చువల్ మిల్క్ కెపాసిటీ అయితే 17-18 లీటర్లు అని కూడా చెప్పడం జరిగింది. ఏ బైస్కి డీటెయిల్స్ बताइए भैया? ये भी थर्ड टाइमर है. థర్డ్ టైమర్ మూడో ఈతలో ఉంది. दूध కెపాసిటీ भाई? भैया ये 15-16 లీటర్ का कैपेसिटी. 15-16 లీటర్ల పాల కెపాసిటీ గల గేదె అని చెప్తున్నారు. చూసుకోవచ్చు. మనకి క్వాలిటీని బట్టి కూడా రేట్ ఉంటుందండి. అభి రెడీ కిतना है? 12. अभी 12 प्लस है. 12 లీటర్ల పైన ఇప్పుడైతే రెడీగా ఉందని చెప్తున్నారు. దీని దగ్గర అయితే మనకి 15-16 లీటర్ వరకు పోవచ్చు అని చెప్తున్నారు. అన్ని కూడా హై మిల్కర్స్ వచ్చేది రావడం జరిగిందని చెప్పారండి. దీని అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. 4 రూముల మధ్య గ్యాప్ కూడా చూసుకోండి. హైట్ సైజ్ చూసుకోండి. అన్ని పాలు చెక్ చేసుకోండి. 2 పూటలు కాదు 3 పూటలు కూడా ఉండండి. మనకైతే పాల గ్యారంటీ కూడా ఇక్కడ హర్యానా డైరీ ఫామ్లో అయితే ఉంది. ఇక్కడైతే పాలు చెక్ చేసుకోండి. ఉండడానికి అయితే భాయ్ ఓ रहने खाने पूरा व्यवस्था है. भैया इधर रहने खाने का पूरा व्यवस्था. ఓకే, ఇక్కడ ఉండడానికి తినడానికి అన్ని కూడా ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. भैया सेकंड टाइम का. సెకండ్ టైం और दूध का कैपेसिटी भाई? दूध कैपेसिटी भैया इसमें 12-13 अभी रेडी है. 15 प्लस देगी. ఓకే, 15 లీటర్ల పైన ఇచ్చేది 12-13 లీటర్లు అయితే ఇప్పుడైతే ఇస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది. మీరు చూసుకోండి. మేము చెప్పడం కాదు, వాళ్ళు చెప్పడం కాదండి. మీరు దగ్గర నుండి చూసుకోవాలండి. ఎలాంటి దానా వాడుతున్నారు, అసలు ఇక్కడ ఎలాంటి ఫీడ్ ఇస్తున్నారు, అట్లాగే ఎన్ని పాలు పిండుతున్నారు అనే విషయాలు అయితే మనం ఇక్కడ చూసుకోవాలి. దగ్గర నుండి చూసుకున్న తర్వాత మీరైతే కొనుగోలు చేయండి. రేట్లు కూడా మనం మాట్లాడదాం, అడుగుదాం ఒకసారి. దీని అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. 15-16 లీటర్ల పైన ఇచ్చే గేదె. అట్లాగే మనకి 12 లీటర్లు అయితే ఇప్పుడు రెడీగా ఉన్నాయని చెప్తున్నారు. హైట్ చాలా బాగుంది. అడ్డర్ క్వాలిటీ కానీ సైజ్ కానీ మంచి గేదెలు అయితే दूध निकला हुआ है इनका सबका.
నిఖిలే हाँ दूध निकला ఓకే అన్ని కూడా మనకి పాలైతే తీయడం జరిగింది, అన్నిటి కూడా పాలైతే తీయడం జరిగింది. మార్నింగ్ వచ్చాయి కాబట్టి ఇందాక ఫార్మర్స్ మాట్లాడిన చూశారు కదా, వాళ్ళైతే పాలు చెక్ చేసుకున్నారు, అందుకోసమే పాలు తీయడం కూడా జరిగిందని చెప్తున్నారు. మొత్తం కూడా చూసుకోవచ్చు. भाई ये भी सेकंड टाइम का సెకండ్ టైమర్. दूध का कैपेसिटी भाई दूध कैपेसिटी भैया इसका भी 15 प्लस का है, 15 లీటర్ల పైన ఇచ్చే గేదె అని अभी చెప్తున్నారు. 12 रेडी है. 12 లీటర్లు అయితే ఇప్పుడు దీని దగ్గర రెడీ ఉన్నాయని చెప్తున్నారు. దీన్ని కూడా సైజ్ చూసుకోవచ్చు మీరు, అడర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. అన్ని క్వాలిటీలు చూసుకోండి, చూసుకున్న తర్వాత మీరైతే కొనుగోలు చేయొచ్చు. పాలైతే తీయడం జరిగింది, అన్నిటి కూడా మార్నింగ్ వచ్చాయి కాబట్టి ఈవినింగ్ అయితే మనం తీస్తున్నాం. వాళ్ళు అయితే ఇందాక రైతులు వచ్చారుగా, వాళ్ళైతే పాలు చెక్ చేసుకున్నారు, తీయడం జరిగిందండి. మీకు ఎవరికైనా కావాలంటే ఇక్కడ కూడా 2 పూటలు ఉండండి, ఉదయం సాయంత్రం, అట్లాగే మరుసటి రోజు ఉదయం కూడా ఉండి పాలు చెక్ చేసుకున్న తర్వాత మీరైతే కొనుగోలు చేయొచ్చు. దీని హైట్ సైజు అన్నీ చూసుకోవచ్చు. రవీంద్ర భాయ్ స్టార్టింగ్ ప్రైస్ कितने है आपके पास? स्टार्टिंग प्राइस भैया अभी 170 से 170 1,70,000 నుంచి అయితే స్టార్టింగ్ ఉన్నాయని చెప్తారు. నెక్స్ట్ महीने का थोड़ा गिर जाते हैं गिर रेट? जाता भैया नेक्स्ट नेक्स्ट महीने को 10 से 15 हज़ार रुपये भैंस के साथ फर्क आएगा. अच्छा 150 वाला 135 में, हाँ। 40 में, हाँ, 155 वाला 140 में, 35 में ऐसे मिलेगा. अच्छा क्वालिटी अगले महीने में, అగలే మहीने से अगले महीने की 20 तारीख से आगे जाके रेट गिरता. ఓకే 20 తారీఖు పై నుంచి అయితే మనకైతే రేట్లు అయితే తగ్గుతాయని కూడా చెప్తున్నారు. 1,50,000 అనేది 1,30,000కి 1,35,000 అట్లా ఉంటుంది. క్వాలిటీని బట్టి రేట్ కూడా మారుతుంటుంది. 10 నుంచి 15,000 అయితే గేదెల రేట్లు అయితే తగ్గే అవకాశాలు ఉన్నాయని కూడా మనకి రవీందర్ భాయ్ చెప్పడం జరుగుతుంది. హర్యానా ముర్రా డైరీ ఫామ్లో ఉన్నాం. ఇక్కడ చూసుకోవచ్చు, అన్నిటికైతే పాలు తీయడం జరిగింది. మీరు కూడా ఇక్కడ పాలు చెక్ చేసుకోండి. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ నెంబర్ కూడా చెప్తారు, ఇక్కడ చూసుకోవచ్చు. బాయ్ నెంబర్ బతాయే. ये रविंद्र मोर वाला 9053733555. ఓకే ఈ నెంబర్కి మనకి కాల్ చేస్తే మీరు ఎనీ టైం కూడా అందుబాటులో ఉంటారు ఇక్కడ రవీందర్ భాయ్ అయితే. ఇక్కడ ప్రజెంట్ అయితే మనం హర్యానా ముర్రా డైరీ ఫామ్లో ఉన్నామండి. హర్యానా ముర్రా డైరీ ఫామ్ మనకి పెద్ద గోల్కొండ ఎగ్జిట్ 15కి అయితే చాలా దగ్గరలో ఉంటుంది. వీళ్ళ ఫామ్ వచ్చేసి శంషాబాద్ దగ్గరలో ఉంటుందండి. మీకు ఎవరికైనా బఫెలోస్ కావాలంటే నేరుగా రావచ్చు. ఇంకొక గేదె తీసుకొస్తున్నాడు, దీని గురించి కూడా మాట్లాడదాం. భాయ్ ఏ బాయ్స్ డీటెయిల్స్ भाई सेकंड टाइम का ये రెండో ఈతలో ఉంది. दूध का कैपेसिटी कितना भाई? दूध कैपेसिटी भैया इसका 13-14 लीटर का. ఓకే 13-14 లీటర్ల పాలు ఇచ్చి అభి కిतना दूध दिया? अभी 11-12 रेडी है. ఓకే 11-12 లీటర్లు అయితే దీని దగ్గర రెడీ ఉన్నాయని చెప్తున్నారు. క్వాలిటీని బట్టి రేట్లు ఉంటుంది. 1,70,000 నుంచి స్టార్టింగ్ ఉన్నదండి. మీకు ఎవరికైనా గేదెలు కావాలంటే నేరుగా రావచ్చు. హర్యానా ముర్రా డైరీ ఫామ్ శంషాబాద్ పెద్ద గోల్కొండ ఎగ్జిట్ 15కి అయితే చాలా దగ్గరలో ఉంటుంది వీళ్ళ ఫామ్ వచ్చేసి. రవీంద్ర భాయ్ ఏ बाइस का डीटेल बताइए? ये भी सेकंड टाइम का है. రెండో ఈతలో ఉంది. दूध का कैपेसिटी भाई? दूध कैपेसिटी भैया इसका 15 प्लस का. 15 లీటర్ల పైన ఇచ్చేదని చెప్తున్నారు. పాలనార కూడా మీరు చూసుకోవచ్చు. అభి కిतना दूध రెడీ है भाई? अभी इसमें 11-12 लीटर रेडी है. ఓకే 11-12 లీటర్లు అయితే దీని దగ్గర ఇప్పుడు రెడీగా ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుంది. దీని అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు, సైజ్ చూసుకోవచ్చు, అన్ని క్వాలిటీలు చూసుకోండి. మీకు నచ్చితేనే మీరైతే కొనుగోలు చేయొచ్చు. ఇక్కడ పాలు చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళు చెప్పిన పాలు ఇస్తేనే కొనుగోలు చేయండి, లేకపోతే లేదని కూడా మనకైతే రవీంద్ర భాయ్ అయితే చెప్పడం జరుగుతుంది. క్వాలిటీ చూసుకోండి, కొమ్ము క్వాలిటీ చూసుకోండి, దీని అడ్డర్ క్వాలిటీ చూసుకోండి, అన్ని క్వాలిటీలు చూసుకున్న తర్వాత మీరైతే కొనుగోలు చేయొచ్చు. అభి 11 లీటర్ రెడీ భాయ్? हाँ अभी 12 लीटर पूरा. 12 లీటర్లు అభి ఇప్పుడైతే 12 లీటర్లు అయితే రెడీగా ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుంది. యాక్చువల్ మిల్క్ కెపాసిటీ 15 एक्चुअली 15 లీటర్ల వరకు అయితే పాలిస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది. యాక్చువల్గా మీకు ఎవరికైనా కావాలంటే నేరుగా వచ్చి అయితే మీరు కొనుగోలు చేయండి. క్వాలిటీ చూసుకోండి. మీరు ప్రతి ఒక్క గేదె క్వాలిటీ మంచిగా ఉందండి. మంచి క్వాలిటీ గల గేదెలు అయితే దిగాయి ఈరోజు అయితే చూసుకోవచ్చు. దీని అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. అన్నీ చూసుకున్న తర్వాతనే కొనుగోలు చేయండి, ఎలాంటి ఇబ్బంది లేదు. 4 రూముల మధ్య గ్యాప్ కూడా చూసుకోండి మీరు. దీని గురించి కూడా మాట్లాడదాం. भाई ये बाइस भाई ये भी सेकंड टाइम का है. రెండో ఈతలో ఉంది. दूध का कैपेसिटी भाई? दूध कैपेसिटी भी है 12-13 लीटर का. 12-13 లీటర్ల పాలు ఇచ్చేది. అభి कितना दूध రెడీ है? अभी इसमें 11 से 12 रेडी है, लेकिन इसमें 1 लीटर ही दूध बढ़ा पाएगी अभी ये. अच्छा 1 लीटर 1.5 लीटर दूध और बढ़ेगा, 13 लीटर दूध देगी. ओके. इसमें 12 अभी कांटे का तैयार है बिल्कुल. అచ్చా 12 లీటర్లు అయితే ఇప్పుడు రెడీ ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకా 1 లీటర్న్నర పెరిగే అవకాశాలు కూడా దీని దగ్గర ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుందండి. చూసుకోవచ్చు. అన్ని కూడా మనకి వారం లోపు డెలివరీ అయిన గేదెలు అని చెప్తున్నారు. క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి. 1,70,000 నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ఇక్కడ. सेकंड टाइम का ये भी. రెండో ఈతలో ఉంది. दूध का कैपेसिटी भाई? दूध कैपेसिटी भी है 13-14 लीटर का. ఓకే 13-14 లీటర్ల పాలు ఇచ్చేది. అభి कितना दूध రెడీ है? अभी इसमें 9-10 लीटर दूध रेडी है. 9-10 లీటర్లు అయితే దీని దగ్గర రెడీ ఉన్నాయని చెప్తున్నారు. और 2 లీటర్ 1 లీటర్ పడేగా. हाँ 2 लीटर और बढ़ेगा. ఒక 2 లీటర్లు అయితే పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. మనం వేసే దానాన్ని బట్టి కూడా ఉంటుందండి. మనం కంపల్సరీ కూడా మంచి దానా వేసుకుంటే మాత్రం ఒక ఏదకి 2.5-3 కేజీలు దానా వేసుకుంటే మాత్రం పాలు అయితే ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. నేరుగా వచ్చి పాలు చెక్ చేసుకొని అయితే కొనుగోలు చేయొచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు. ये भी सेकंड टाइम का भाई. రెండో ఈతలో ఉంది. दूध का कैपेसिटी भाई? दूध कैपेसिटी भी है 12-13 लीटर का. 12-13 లీటర్ల పాలు. అభి कितना दूध రెడీ है? 10 लीटर रेडी है. 10 లీటర్లు అయితే ఇప్పుడు దీని దగ్గర రెడీ ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుంది. 12-13 లీటర్లు పెట్టుకోవచ్చు. 11 లీటర్ల వరకు కూడా పోయే అవకాశాలు ఉన్నాయి. మనం వేసుకునే దానాన్ని బట్టి కూడా మనకి అయితే పాలు అయితే ఇంక్రీజ్ అవుతుంటాయండి. చూసుకోండి. అవగాహన రైతులు అయితే వచ్చి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. అన్నీ కూడా మనకి క్వాలిటీ గల గేదెలు అయితే హర్యానా జీంద్ నుంచి అయితే మనకి 10 గేదెలు రావడం జరిగింది. మీకు ఎవరికైనా గేదెలు కావాలంటే నేరుగా
వచ్చి అయితే కొనుగోలు చేయొచ్చు. మీ క్వాలిటీ చూసుకోండి, రింగ్ క్వాలిటీ చూసుకోండి, దీని అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోండి. అన్ని కూడా పాలు అయితే తీయడం జరిగింది కాబట్టి అడ్డర్ కనబడట్లేదు. మీకు ఎవరికైనా గేదెలు కావాలంటే నేరుగా రండి, వచ్చి అయితే కొనుగోలు చేయొచ్చు. తను कुछ गारंटी है इधर? हाँ भैया, इधर 2 टाइम 3 टाइम चेक करके लेके जाए. ओके, स्टार्टिंग प्राइस कितना है भाई? स्टार्टिंग 175. 170 वाला कितना दूध दिया? अभी 12 रेडी है. రెడీ 12 లీటర్లు అయితే రెడీ ఉన్నాయి. యాక్చువల్ మిల్క్ కెపాసిటీ एक्चुअली उसका 2 लीटर और बढ़ेगा. 2 లీటర్. ఓకే, ఇంకో 2 లీటర్లు అయితే పెరిగే అవకాశాలు ఉన్నాయి. 170 అయితే మనకి చెప్తున్నారు 1,70,000. भैया 170 से नीचे का कोई पशु नहीं है. कोई नहीं है, ठीक है. 170 से 1-2 भैंस है. हाँ. बाकी 190, 2 लाख 250 तक है. ओके, ठीक है भाई. एक बार एड्रेस बताइए. एड्रेस भैया एग्जिट नंबर 15 पेद्दा गोलकोंडा शमशाबाद 9053735555. ఇప్పుడు కల్తీ పాలు కల్తీ చేసేటోళ్ళు కల్తీ జరుగుతూనే ఉంది, దినదినం పెరుగుతుంది కల్తీ అనేది. మేము ఇంత స్వచ్ఛమైన పాలు పోస్తున్నాము, మాకు రేట్ అనేది ఇస్తలేరు. ఇప్పుడు ఆ కల్తీ పాలకి అవి పిల్లల హెల్త్ బాగుండదు, స్వచ్ఛంగా రావు. మనం ప్యూర్గా విండి ఎట్లా విండినాయో అట్లనే అమ్ముతున్నాం పాలు కూడా, కానీ మనకు రేటు గిట్టుబాటు అయితే లేదు. కస్టమర్స్ పాలు తీసుకునే వాళ్ళు కూడా కొంచెం ఆలోచించి రేటు వేయిస్తే బాగుంటుందని చెప్తున్నాను నేను. ఓకే, రైతులకి మంచి గిట్టుబాటు ధర వస్తే మాత్రం ఇంకా డైరీలు ఇంకా మంచిగా డైరీలు ఇంకా పెరుగుతాయి. కల్తీ పాలు అనేది కొంచెం దూరంగా ఉంటారు. ఏంటంటే కల్తీ పాలు ఇప్పుడు మనం యూరియా కానీ నూనె కానీ ఏదేదో వేసి తయారు చేస్తున్నాం, పిల్లల ఆరోగ్యం కూడా పిల్లల ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. మనం ఇంత స్వచ్ఛమైన పాలు ఇస్తున్నాం కాబట్టి మాది కూడా కొంచెం రేటు పెంచితే మేము కూడా ఇంకా డైరీ రంగంలో ముందుకు చాలా పోతాము, మాకు కూడా మార్కెట్ బాగుంటుందని చెప్తున్నాం. రైతు దగ్గర కొనడానికి మాత్రమే ట్రై చేయాలి. ప్యాకెట్ పాలకు రైతు తెచ్చే పాలకు చాలా తేడా ఉంటుంది. ఒక ప్యాకెట్ని 2 days 3 days ఫ్రిడ్జ్లో పెట్టి నిల్వుంచవచ్చు, కానీ అదే ఒక రైతు దగ్గర తెచ్చిన పాలు ఒక్క రోజు కంటే ఎక్కువ ఉండేవి. అదే ఎందుకు ఉండేవి అనేది పబ్లిక్ ఆలోచన చేయాలి. మా పాలల్లో కలిస్తే మీకు ఏం కలిసినా కొన్ని వాటర్ తప్ప ఇలాంటి కల్తీ అనేది ఉండదు. అదే ప్యాకెట్ పాలు కొని ప్యాకెట్ పెరుగు తిన్నారనుకో 100కి 100% అనేకమైన కెమికల్లు కలిస్తేనే ఆ ప్యాకెట్ నిల్వ ఉంటుంది తప్ప వేరే ఏముండదు. కాబట్టి ప్రజలంతా ఆలోచన చేసి రైతులకు సాయం చేయండి. రైతులు మీరు కొంటే ఇంకా కొంచెం డెవలప్ అవుతుంది, పశు పోషణ గిట్ట డెవలప్ అవుతుంది, అందరూ తెచ్చుకోవాలని ఆలోచన ఉంటుంది. బర్రపాలు మీకు అందరికీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. రైతు దగ్గర కొనడానికి 99% ట్రై చేయండి ఎవరైనా ప్రజలు. అలా కొంటే మేము ఇప్పుడు ఒక్కొక్క బర్రె కాస్ట్ వచ్చేసి 1,70,000 పెట్టి మేము బలరం తెస్తున్నాం. మాకేమన్నా ఏం మిగులుతుందని, కాకపోతే ఏదో దందా నడవాలి, మా వృత్తి, మా కుల వృత్తి మేము భయపడుతూ మా నాన్నలు తాతల కాలం నుండి మేము నడిపిస్తున్నాం కాబట్టి ఆ ఫీల్డ్ ఎంచుకొని అదే పని చేస్తున్నాం. కానీ ప్రజలంతా ఏం చేస్తున్నారు, ప్యాకెట్ పాలు తెచ్చుకున్నాము, ప్యాకెట్ పాలు కొనుక్కున్నాము, ప్యాకెట్ పెరుగు, కనీసం చిన్నపిల్లలకి కూడా మీరు అవే తాగుతున్నారు. కానీ మీ ఆరోగ్యం మీరే చేతులారా ఖరాబ్ చేసుకుంటున్నారు. కాబట్టి ప్రజలందరూ ఆలోచన చేసి రైతుల దగ్గర కొనడానికి 99% ట్రై చేయండి. రైతుల పాలు తెస్తే ఎలా ఉంటాయి అనేది మీకు గిట తెలుస్తుంది. ఒకరోజు చూడండి, చూసిన తర్వాత రైతులకు 10 రూపాయలు ఇస్తే వాళ్ళ భవిష్యత్తు గిట బాగుంటుంది అని మేము కోరుకుంటున్నాము. దయచేసి అందరూ ఆలోచన చేసి రైతులను ఇట్లనైనా కనీసం రైతులను కాపాడుకోండి. ఇక్కడ చూసుకోండి, స్వచ్ఛమైన పాలు అయితే తాగండి, రైతుల దగ్గర కొనుగోలు చేయండి. థ్యాంక్ యూ. రవీందర్ భాయ్ దగ్గర ప్రతి ఒక్కళ్ళు మంచి క్వాలిటీ బర్రెలు సప్లై చేస్తాడు, మంచి గ్యారంటీ ఇస్తాడు, పాలు గ్యారంటీ ఇస్తాడు. ప్రతి ఒక్క ఇప్పుడు బర్రెలు ఎవరైతే డైరీ ఫామ్లో నడిపే వాళ్ళు ఉన్నారో రవీందర్ భాయ్ దగ్గరికి రండి, తీసుకోండి. మంచి రేట్లో ఇస్తాడు, రీజనబుల్గా. పాలు కూడా గ్యారంటీ ఇస్తాడు. మనకు బర్రె ఏమైనా అయినా కానీ మళ్ళీ రిటర్న్ తీసుకుంటాడు. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.